let me start the recording. Right. So today is the day 2. సో నిన్నటి టాపిక్స్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. లేదు. రైట్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, రైట్? Yes. సో టుడే ఇస్ ది డే 2. సో ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది అబౌట్ వాటర్ ఫాల్ మెథడాలజీ అండి. ఓకే, వాటర్ ఫాల్ మెథడాలజీ. Okay. సో ప్రీవియస్ గా మనం మాట్లాడుకున్నాం కదండి, వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఇట్ ఈస్ ఎ ఫస్ట్ మోడల్. ఓకే, Okay. అంటే ఏంటండి, ఐటీ ఇండస్ట్రీ మనకి జస్ట్ కన్సిడర్ 1990 నుంచి ఉంది. Okay. ఓకే, అంటే ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి దే స్టార్టెడ్ సంథింగ్, అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ వాట్ దే హ్యావ్ డన్, దే యూజ్ సమ్ మెథడాలజీ. ఒక మెథడాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేసుకొని అప్పటి నుంచి ఈ వాటర్ ఫాల్ అనే ఒక ప్రాసెస్ లో వర్క్ చేస్తూ వచ్చారు. Okay. ఓకేనా? దట్స్ వై వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ప్రాసెస్ మోడల్. ఓకేనా? Okay. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ప్రాసెస్ మోడల్. ఇట్ ఈస్ ఏ ఫస్ట్ ప్రాసెస్ మోడల్. ఓకే, అంటే మన అవర్ ఎగ్జాంపుల్ కింద ఎలా అంటే ఐటీ ఇండస్ట్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి వాటర్ ఫాల్ మెథడాలజీలో వర్క్ చేసుకుంటూ వచ్చాము అని. Okay. ఓకేనా? అండ్ ఇట్ ఈస్ ఏ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. ఓకే, ఇట్ ఈస్ ఏ లీనియర్ సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్. ఈ లీనియర్ Okay. సీక్వెన్షియల్ లైఫ్ సైకిల్ మోడల్ అంటే ఏంటి మనోజ్ అంటే, నేను డయాగ్రామాటికల్ గా చూపిస్తాను మీకు. ఓకే, Okay. అండ్ ఈ ప్రాసెస్ ని అర్థం చేసుకోవడం చాలా ఈజీ. ఓకే, ఈజీ టు అండర్స్టాండ్. ఓకే, ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎప్పుడు మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే ఏం యూజ్ చేయాలండి? వీ హ్యావ్ టు బై యూజింగ్ ఎస్డిఎల్సి. ఓకే, Hmm. సాఫ్ట్వేర్ Development life cycle. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, మీకు ఐడియా ఉంది కాబట్టి యూ సెట్ దట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, రైట్? బట్ ఐడియా లేని వాళ్ళు ఏం చేస్తారండి? సో దే హ్యావ్ టు నో ఫ్రమ్ స్క్రాచ్. ఓకే, Yes. సో దాట్ ఈస్ ది రీజన్ అనమాట. సో నేను అందుకే ఎవరికైనా వచ్చినా రాకపోయినా కూడా నేను స్క్రాచ్ నుంచే చెప్తాను. ఎందుకంటే కొన్ని Okay. పాయింట్స్ తెలుసుంటే కొన్ని పాయింట్స్ తెలియకపోవచ్చు, రైట్? Correct. Correct. ఎస్, Correct. వాళ్ళకి ఏదైనా తెలుసుండొచ్చు, నాకు తెలియకపోవచ్చు. ఎవరైనా రాంగ్. సో దాట్స్ ది రీజన్ ఐ Yes. యూజువల్లీ సే ఫ్రమ్ స్క్రాచ్. ఇఫ్ దే నో సంథింగ్ దే యూజువల్లీ షేర్ ఇట్ టు. అలాగా, Hmm. రైట్? సో ఇది ఎంత ఈజీ అంటే, మనకి ఇప్పుడు దాకా ఐటీ ఇండస్ట్రీలో ఎలా సస్టైన్ అయ్యాము బై యూజింగ్ దిస్ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది నేను చూపిస్తాను. ఓకే, సో మనకి ఇక్కడ పేరులోనే ఉంది, ఇక్కడ ఈ నేమ్ లోనే ఉంది వాటర్ ఫాల్ అని. ఓకే, మీరు ఎప్పుడన్నా హిల్ స్టేషన్స్ కానీ ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళాను మొన్న. వెళ్ళారు. సో రైట్, సో ఎలా ఉండేదండి? వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, అవునా కదా? Yes. Yes. ఎస్. సో హ్యావ్ యూ సీన్ ఎనీ టైమ్ దట్ వాటర్ ఫ్లోన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అండ్ స్టాప్ ఫ్రమ్ హియర్ టు హియర్? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ లేదండి, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వాటర్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వాటర్ లేదు, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా ఫ్లో అవుతుంది. ఎక్కడన్నా చూసారా? లేదు మొన్న కంటిన్యూస్ గా ఉంటుంది. కంటిన్యూస్ గానే ఉంటుంది. అందుకే మనకి ఇక్కడ ఏమన్నారండి? ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫ్లో. ఓ రాయలేదా? ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫ్లో. అవునా? వాటర్ ఫాల్ అనేది ఎక్కడ ఆగుతుందా? No. లేదు. సో మీ హౌస్ డాబా పైకి వెళ్ళారు, మీరు వెళ్ళి వాటర్ బాటిల్ నుంచి వాటర్ పోసారనుకోండి, వాటర్ కిందకి పడేసారనుకోండి, ఎలా పడుతుంది? ఇలాగేగా వాటర్ ఫ్లో అయ్యేది, Yes. Yes. అవునా? లేదంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వాటర్ ఆగిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైనా స్టార్ట్ అవుతుందా?
లేదు కదా, కంటిన్యూస్ గా పడుతుంది. కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది, రైట్? సో ఈ సినారియోలో మనం ఏం చేస్తాము అంటే దీన్ని ఒక కంటిన్యూస్ ఫ్లో అనేది ఎలా చెప్పారు అంటే, ఒక ప్రాజెక్ట్ వాటర్ ఫాల్లో గనక స్టార్ట్ అయితే ఇట్ ఈస్ లైక్ అ కంటిన్యూస్ ఫ్లో. అర్థమైందా? ఓకే. ఆ కంటిన్యూస్ ఫ్లో అనేది ఎలాగా తెలుస్తుందండి మనకి అంటే బై యూజింగ్ దిస్ ఎస్డిఎల్స్. ఓకేనా? రైట్. ఓకే. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సే యూ సంథింగ్ అబౌట్. సో ఎప్పుడైనా సరే వాటర్ ఎప్పుడైనా బ్యాక్ టు టాప్ వచ్చినాయా ఇలాగా? నో. టాప్ టు బాటమ్. లేదు కదా, ఎక్కడి నుంచైనా సరే ఓకే. టాప్ టు బాటమే వచ్చాయి అండ్ కింద నుంచి పైకి లేదు. అవునా? ఫ్రమ్ ఎస్. బాటమ్ టు టాప్ అనేది లేదు. ఇట్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ఎండింగ్ పాయింట్. am I right or wrong? ఎస్. ఎస్. ఎండింగ్ పాయింట్ అంటే ఎక్కడ మనోజ్ అంటే ఇంకా జస్ట్ సీలో కలిసిపోతుంది, రైట్? సో ఇక్కడ మనకి మళ్ళీ ఎక్కడైనా బ్రేక్ ఉందా అంటే ఎక్కడ బ్రేక్ లేదు కదా, అవునండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్రేక్స్. సో హీర్ ఆల్సో ది సేమ్ థింగ్ అంట వనము. సో దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఒక ప్రాజెక్ట్ ని గనక మనం స్టార్ట్ చేస్తే ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ఫ్లో. ఓకే, ఓకే. ఒక కంటిన్యూస్ ఫ్లో. సో మనోజ్ ఇక్కడ కంటిన్యూస్ ఫ్లో అన్నారు, మరి ఏదైనా నాకు కొంచెం ఇంకా క్లారిటీగా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తారా అంటే, సో జస్ట్ కన్సిడర్ ఇది ఆంధ్రప్రదేశ్ అనుకుందాం, ఓకే, ఇది ఏపీ అనుకుందామండి, ఓకేనా? ఏపీ తర్వాత కర్ణాటక ఇది, ఓకే. జస్ట్ కన్సిడర్, నాకు అంత క్లారిటీ లేదు, ఒక వేలో చెప్పేస్తాను, ఇది ఒక తమిళనాడు, ఓకే. ఇది ఒక మహారాష్ట్ర, ఓకే, సంథింగ్ ఇదేదో అహ్మదాబాద్, ఓకే. అంటే ఏంటండి, ఏపీ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్? నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటకకి వెళ్ళాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా ఫ్లో అయ్యి కర్ణాటకకి వెళ్ళింది, అవునా కదా? మధ్యలో ఎక్కడన్నా బ్రేక్ ఉందా? లేదు. లేదు. అంటే ఏంటంటే ఇక్కడ మనకి 100% ఫ్లో అనేది ఉంది. am I right or wrong? ఎస్. ఎస్. 100% వాటర్ ఫ్లో అయింది కదా, ఎక్కడన్నా బ్రేక్ ఉందా? అవునండి. 99% కావచ్చు, 1% కావచ్చు, ఏమైనా బ్రేక్ ఉందా మనకి? నో మనోజ్. నో, లేదు. సో నెక్స్ట్ ఏం జరిగిందండి, మళ్ళీ కర్ణాటక నుంచి తమిళనాడు స్టేట్కి వెళ్ళింది, ఇక్కడ కూడా ఓకే. ఏదైనా బ్రేక్ ఉందా? నో. నో. మళ్ళీ తమిళనాడు నుంచి మహారాష్ట్రకి వెళ్ళింది, రైట్? మహారాష్ట్ర నుంచి అహ్మదాబాద్కి వెళ్ళింది. అంటే ప్రతి ఒక్క స్టేజ్ని, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడానికి ఇట్ షుడ్ టేక్ 100%. am I right or wrong? ఎస్. రైట్. సో ఇక్కడ మనము ఈ స్టేజ్ని ఎలా డివైడ్ చేస్తున్నాము అంటే బై యూజింగ్ ఎస్డిఎల్సి. దేనండి? ఎస్డిఎల్సి. ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ని ఉపయోగించుకొని వీఆర్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్, ఓకేనా? ఈ ఎస్డిఎల్సిని ఓకే. ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామండి, ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తున్నాం, ఓకే. సో మనం ఎలా డిజైన్ చేస్తాము ఏంటి, ఐ విల్ టెల్ యూ ఇన్ ఏ ఫ్యూ స్టెప్స్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎస్డిఎల్సిలో మనకి కొన్ని ఫేసెస్ ఉంటాయండి, ఓకే. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ సమ్ ఫేజెస్. వాట్ ఆర్ దోస్ ఫేసెస్? ఇనిషియల్లీ ది ఫస్ట్ ఫేజ్, 6 ఫేజెస్ ఉంటాయి. డూ యూ నో ఆల్ దీస్ థింగ్స్? ఎస్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనాలిసిస్, డిజైన్, ఎస్, ఇంప్లిమెంటేషన్. గుడ్ వన్, రైట్. సో ది ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ అనాలిసిస్, రైట్? సెకండ్ ఫేజ్ వచ్చేసరికి డిజైన్. థర్డ్ స్టేజ్ వచ్చేసరికి డెవలప్మెంట్. ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి టెస్టింగ్. టెస్టింగ్. ఫిఫ్త్ ఫేజ్ వచ్చేసరికి డిప్లాయ్మెంట్. సిక్స్త్ స్టేజ్ వచ్చేసరికి మెయింటెనెన్స్. అవునా? ఇవే కదా మనకి ఎస్డిఎల్సిలో ఉన్న 6 ఫేజెస్. ఎస్. ఎస్. లేదా నేను ఎక్కడైనా తప్పు చెప్పానా? నో మనోజ్. లేదు కదా. సో ఈ 6 ఫేజెస్ని ఉపయోగించుకొని మనం ఏం చేస్తున్నామండి, ఈ వాటర్ ఫాల్లో ఉన్న ఒక ప్రాజెక్ట్ని డిజైన్ చేస్తాం, ఓకే.
నిన్న మనం ఒక ప్రాజెక్ట్ నేమ్ అనుకున్నాం, ఏంటిది అది? అమెజాన్ ప్రాజెక్ట్. అమెజాన్. ఎమరేటర్ Yes. AMAZON, అమెజాన్, రైట్? సో దిస్ ఇస్ ది అమెజాన్ ప్రాజెక్ట్ అండి, రైట్? సో ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయితేనే కదా సెకండ్ ఫేజ్కి వెళ్ళేది. అవునండి. ఒక ప్రాజెక్ట్ మనకి దగ్గరికి రావాలి అంటే వాట్ వి నీడ్ అండి? రిక్వైర్మెంట్స్ ఉండాలి. రిక్వైర్మెంట్స్ ఖచ్చితంగా ఉండాలిగా. రిక్వైర్మెంట్స్ లేకుండా ఏమైనా డెవలప్ చేయగలమా మనము? అవును. నో, అసలు అబ్సల్యూట్లీ నాట్. అసలు అయ్యే పనే కాదు అది. అవునా? ఏదో గాల్లో నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోండి, దాన్ని బట్టి మీరు డిజైన్ చేసేయగలరా? సారీ, No. ప్రాజెక్ట్ రెడీ చేసేయగలమా? No. లేదు. మా ఆర్గనైజేషన్లో ఒక 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నాడు. అతన్ని ఒక 2 రోజులు కూర్చోబెట్టి నాకు సో అండ్ సో సో అండ్ సో సో అండ్ సో అని చెప్పామనుకోండి, మొత్తం ప్రాజెక్ట్ క్రియేట్ చేసేయగలడా? ఎంత ఫుల్ స్టాక్ డెవలపర్ No. అయినా కానీ, కదా? Yes. చెయ్యలేరు. దాని ఎందుకని మనం ఎందుకు చేయలేరు అంటే, నాకు నిన్న నైట్ మా మదర్ రేషన్ తీసుకురమ్మన్నారు. ఓకే, ఇట్స్ లైక్ రియల్ సినారియో. ఓకే, మనం ఏంటంటే Okay. రియల్ గానే మాట్లాడుకోవాలి కాబట్టి రియల్ సినారియోనే చెప్తున్నా. మా మదర్ నాకు ఏం చేశారండి, ఒక 10 ఐటమ్స్ తీసుకురా, ఇంట్లో అయిపోయినాయి అన్నారు. సో నేనేం చేశాను, సరే చెప్పేసి ఇచ్చేస్తాను అన్న. మా మదర్ రాసుకో ఎక్కడైనా, ఓకే, మర్చిపోతావు అన్నారు. ఏం పర్లేదు, 10 ఐటమ్స్ కదా, చెప్పి నేను తెచ్చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు 7 గుర్తున్నాయి, రిమైనింగ్ 3 గుర్తుకు రావట్లేదు. అర్థమైందా? అర్థమైంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటండి, ఎవ్రీ మంత్ ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని నేనే తీసుకొస్తా. ఎంత Okay. తీసుకొచ్చినా వి మైట్ ఫర్గెట్. ఇక్కడ కూడా అంతే, నేను ఎంత ఫుల్ స్టాక్ డెవలపర్ అన్నా అయి ఉండొచ్చు, బట్ క్లయింట్ చెప్పిన రిక్వైర్మెంట్స్ ఏదో ఒకటి నేను మర్చిపోవచ్చు. కాబట్టి Okay. వాట్ వీ నీడ్ అండి, వీ షుడ్ నీడ్ సమ్ స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్స్. Okay. So that documentations we are going to call it as BRT. Previously I told you here, Okay. right? You know about this more than me. Yes, because sir. you are a BI, right? Mm. Business requirement document. ఓకేనా? సో ఈ Okay. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది మనకి ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ లో మన బిఏ రెడీ చేసి ఇస్తాడండి. ఓకే, రెడీ చేసి ఇవ్వడంతో పాటుగా ప్రాజెక్ట్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని బిఏ ఏం చేస్తాడండి, ఒక డాక్యుమెంట్ రూపంలో మనకి ఇస్తాడు. ఐ రైట్ ఆర్ రాంగ్? Yes. That document should be 100% or 50% or 99%. Like it depends upon the version. Like it is 100%. ఇనిషియల్ కొత్త ప్రాజెక్ట్ కదా, అమెజాన్ అనేది లేదు మనకి మార్కెట్లో. Okay. మార్కెట్లో లేదు కదా, అమెజాన్ లేదు. జస్ట్ కన్సిడర్ అమెజాన్ అనేది మార్కెట్లో లేదు. ఓకే, Okay. ఇనిషియల్ గా నేను ఎంత పెడుతున్నానండి దీని మీద ఇన్వెస్ట్మెంట్, ఒక 100 crores పెడుతున్నాను. Okay. ఈ 100 crores లో నేను 50% చేయించుకుంటానా? లేదు కదా, లేదు. 100% చేయించుకుంటా కదా ప్రాజెక్ట్ అనేది. Yes. లేదంటే మీరు ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు. ఓకే, మీ దగ్గర 1 CR ఉంది. ఓకే, మీ దగ్గర ఒక Okay. 500 square feet ఉంది సైట్. దాంట్లో మీరు డూప్లెక్స్ హౌస్ కట్టించుకోవాలనుకుంటున్నారు. ఓకే, Okay. మీరు 1 CR బిల్డర్కి ఇచ్చి హౌస్ అంతా కన్స్ట్రక్షన్ చేయించేసుకొని పెయింట్ వేయించుకోకుండా ఉంటారా? లేదండి. లేదు కదా, 1 CR లో మొత్తం అయిపోతుంది కదా. అవునవును. ఇక్కడ కూడా అంతే, మనకి ఒక ఈ 100 CR లో, అందుకనే కదా మనం బడ్జెట్ అనేది ముందుగా వేసాం, గుర్తుందా? 85 CR కి మా కంపెనీ ఒప్పుకుంది అన్నారు. ఓకే, 85 CR కి మా కంపెనీ ఒప్పుకుంది అన్నారు, రైట్? సో ఇప్పుడు ఆ 85 CR తోటి ఏం చేయాలండి, ఈ అమెజాన్ ప్రాజెక్ట్ మొత్తం డిజైన్ చేయించుకోవాలి నేను. ఓకే, Okay. ఫర్గెట్ అబౌట్ ది మెయింటెనెన్స్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ది మెయింటెనెన్స్, ఎందుకంటే ప్రాజెక్ట్ అయిన తర్వాత కదా మెయింటెనెన్స్ అనేది. Yes. రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 100 CR తీసుకున్నాను, 85 వద్దులేండి. ఓకే, 100 అది మనకి ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి 100 CR తీసేసుకుందాము. ఈ 100 CR తోటి ఏం చేస్తున్నాడండి బిఏ, నాకు ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ రాస్తున్నాడు. ఓకే, హ్యావ్ యూ రిటన్ ఎనీ టైమ్?
Yes, yes, I have written on it. ఎస్. సో ఒక ఎన్ని టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయో ఆ మాడ్యూల్స్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మీరు రాస్తారు, రైట్? Yes, అది కూడా ఎంత రాస్తారండి? ఒక 10% 20% రాయరు. 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ అనేది ఇస్తారు, అవునా? yes, ఈ yes. 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చిన తర్వాత నేను చెప్తుంది వాటర్ ఫాల్ గురించి అండి, అజైల్ గురించి కాదు. ఓకే, Okay, ఈ వాటర్ ఫాల్ ఎలా జరిగేదో చెప్తున్నా. ఇప్పుడు okay. ఈ 100% రిక్వైర్మెంట్స్ ఎవరు రాస్తున్నారు ఇక్కడ మనకి? BA రాస్తున్నాను. బిఏ రాస్తున్నాడు, రైట్? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ అమెజాన్ అనేది ఎన్ని ఇయర్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చాను నేను? జస్ట్ 5 years. ఒక 5 ఇయర్స్ కదా, ఓకే 2 ఇయర్స్ తీసుకున్నాను. Okay. ఓకే, ఒక 2 ఇయర్స్ తీసుకున్నాను. ఈ 2 ఇయర్స్ లో మరి కాంట్రాక్ట్ అగ్రీ అయిన తర్వాతే కదా రిక్వైర్మెంట్స్ రాసుకునేది మనం. అవునండి. ఇప్పుడు నేను ఈ బిఏ వర్క్ చేస్తున్నాడు, ఎంతకాలం వర్క్ చేస్తాడు? ఒక 3 మంత్స్ అనుకుందామా? అవునండి. ఓకే, ఒక 3 మంత్స్ లో ఈ బిఏ ఏం చేశాడంటే రిక్వైర్మెంట్స్ రాశాడు. ఇప్పుడు ఈ బిఏకి శాలరీ వచ్చిందా? వచ్చింది. వచ్చింది. వాట్ అబౌట్ ది సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్, ఫిఫ్త్ ఫేజ్, సిక్స్త్ ఫేజ్? వీళ్ళంతా వర్క్ చేశారా? చేయలేదు. చేయలేదు. బట్ వాళ్ళకి శాలరీస్ వస్తున్నాయా రావట్లేదా? వస్తాయి. వస్తాయి. ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారు, ఓకే? ఓన్లీ ఒక కూలీ ఒకడే వర్క్ చేస్తున్నాడు, మిగతా వాళ్ళంతా కూర్చొని ఆడుకుంటున్నారు. వాళ్ళందరికి ఇస్తారా హ్మ్. శాలరీ? ఇవ్వండి. మరి వీళ్ళకి ఎలా ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ ఈ సైకిల్‌లో లైక్ వాటర్‌ఫాల్ మోడల్‌లో ఈ సైకిల్ అలానే ఉంటుంది కాబట్టి వాళ్ళకిస్తాం. సో, ఒక్కొక్క ఫేజ్‌లో టాస్క్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఫేజ్‌కెళ్తుంది కాబట్టి వాళ్ళకియ్యాల్సిందే తప్పదు. అంతే. సింపుల్ లాజిక్ ఏంటి అంటే, వాళ్ళు వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా శాలరీ ఇవ్వాల్సింది. ఎందుకని అంటే, ఇప్పుడు డిజైన్ వాడికి నేను శాలరీ ఇవ్వను అన్నారనుకోండి, ఏం చేస్తాడు వాడు? కంపెనీ మానేస్తాడు. హ్మ్. అవునా? ఎందుకని? వాడికి రిక్వైర్మెంట్స్ ఇవ్వలేదు. మీరు కంపెనీలో తీసుకున్నారు అంటే వాడికి వర్క్ ఇవ్వడం మీ బాధ్యత. ఒక కంపెనీ ఓనర్ యెస్. బాధ్యత. వర్క్ ఇవ్వకపోతే ఫ్రీగా కూర్చోబెట్టి శాలరీ ఇవ్వాలి. నీకు వర్క్ లేదు కాబట్టి ఈ 2 నెలలు, ఈ 3 నెలలు నువ్వు సైలెంట్‌గా ఉండు, జీతం ఇవ్వమంటే ఊరుకోడు కదా! అవునండి. కదా! అందుకని ఏం చేస్తాడండి, వాడికి రిక్వైర్మెంట్స్ వచ్చేదాకా వీడు ఖాళీగానే ఉంటాడు. ఈ డెవలప్‌మెంట్ టీమ్ కూడా ఖాళీగా కూర్చుండిద్ది. ఈ టెస్టింగ్ టీమ్ కూడా ఖాళీగా కూర్చుండిద్ది. ఓకే, ఓకే. రైట్. ఇప్పుడు ఈ 3 మంత్స్ తర్వాత ఏమైందండి? ఈ డిజైన్ ఫేజ్‌కి ప్రాజెక్ట్ అనేది వచ్చింది, రైట్? ఇప్పుడు ఈ డిజైన్ టీమ్‌లో ఎవరు వర్క్ చేస్తారో ఐడియా ఉందా మీకు? డిజైన్ టీమ్‌లో లైక్ ఆర్కిటెక్ట్ యెస్. వర్క్ చేస్తారు. సిస్టమ్ ఆర్కిటెక్ట్స్. ఓకే, సిస్టమ్ ఆర్కిటెక్ట్ అంటారు. సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఆర్ ఆర్కిటెక్ట్. ఓకే, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఓకేనా? ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ ఏం చేస్తారంటే, మీరు రెడీ చేసిన ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని ఇక్కడ వీళ్ళు ఒక ఏమంటారు, మాకప్ స్క్రీన్స్, డిజైన్స్, హ్మ్. ఇమేజెస్, ఓకేనా? ఆ ఇమేజెస్ తోటి రెడీ చేస్తారనమాట. ఓకేనా? హలో, హ్మ్. యెస్, మనోజ్. ఎస్. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అంటే, మీరు ఇక్కడ ఈ 500 పేజెస్తో బిఆర్డి డాక్యుమెంటేషన్ రెడీ చేశారు కదా, ఆ బిఆర్డి యెస్ మనోజ్. డాక్యుమెంట్ ని ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అంటే, ఆ డాక్యుమెంట్ మొత్తాన్ని చదువుతాడు అతను. ఓకే. చదివి హీ విల్ మేక్ దట్ డాక్యుమెంట్ ఆర్ హీ విల్ కన్వర్ట్ దట్ డాక్యుమెంట్ ఇంటూ ఎఫ్ఆర్టీ. ఓకే, ఫంక్షనల్ రిక్వైర్మెంట్. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్. ఓకే. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ కింద కన్వర్ట్ చేస్తాడు. ఈ కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్ ని ఆ డాక్యుమెంట్ కి ఈ డాక్యుమెంట్ కి తేడా ఏంటి మనోజ్ అంటే, సింపుల్ గా ఒక 500 పేజెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ అనుకుందాం అండి. ఫిజిక్స్ టెక్స్ట్ హ్మ్. బుక్ ఉంది అనుకుందాం. మనకి ఫిజిక్స్, సోషల్ ఉండే కదా. హ్మ్. ఒక టెక్స్ట్ బుక్ తీసుకుందాం, ఒక 500 పేజెస్ ఉంది. ఓకే,
దాంట్లో ఓన్లీ టోటల్ మ్యాటరే ఉందండి. ఒక డయాగ్రామ్ లేదు, ఏం లేదు. ఓకే. అలాంటి డాక్యుమెంట్‌ని మీకిచ్చి చదవండి అన్నామనుకోండి, ఏం చేస్తారు మీరు? చదివి అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కదా! అవునండి. ఇక్కడ బిఏ కూడా హి విల్ డూ ది సేమ్ థింగ్ అనమాట. ఒక 500 పేజెస్ ఆఫ్ ఒక డాక్యుమెంట్ రెడీ చేసి నథింగ్ ఇమేజెస్ కావచ్చు, ఏం లేకపోకుండా ఇస్తాడన్నమాట. ఇప్పుడు ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడో తెలుసా? హి విల్ రీడ్ దోస్ 500 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్. ఓకే. మనోజ్ మరి ఈ 500 పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్‌ని రెడీ చేయాలి అంటే చదవడానికే ఆల్మోస్ట్ ఒక 2-3 మంత్స్ పట్టేస్తది. మరి దాన్ని చదివి రెడీ చేయడానికి ఇంకెంత టైం పట్టుద్ది మనోజ్? అంటే నార్మల్‌గా ఆర్గనైజేషన్స్‌లో ఒక 4-5 మెంబర్స్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. వాళ్ళు ఏం ఓకే. చేస్తారంటే ఆ పేజెస్‌ని డివైడ్ చేసుకుంటారన్నమాట. ఫస్ట్ 100 పేజెస్ నాకు, సెకండ్ 100 నీకు, థర్డ్ 100 నీకు, ఫోర్త్ 100 నీకు, ఫిఫ్త్ 100 నీకు అలాగా. ఓకే. ఆ ఫస్ట్ 500 పేజెస్‌కి అతను ఏం చేస్తాడండి? సారీ, ఫస్ట్ 100 పేజెస్‌కి ఒక డాక్యుమెంట్ రెడీ చేసేస్తాడు. సెకండ్ 100 హ్మ్. పేజెస్‌కి ఇంకో డాక్యుమెంట్. ఫైనల్‌గా ఏం చేస్తారంటే అన్నిటిని మెర్జ్ చేస్తారు. ఓకే. ఓకే. అలా కన్వర్ట్ చేసిన డాక్యుమెంట్‌ని టోటల్‌గా మనకు 500 పేజెస్ వచ్చుద్దా అంటే అంత రాదు మనకి. అరౌండ్ 200 పేజెస్ వస్తుంది. ఓకే. ఈ 200 పేజెస్‌లో దే విల్ ష్రింక్ ది డాక్యుమెంటేషన్. ఓకేనా? ష్రింక్ ఓకే. చేసేస్తారు. ష్రింక్ అంటే ఏంటండి? చాలా వరకు మ్యాటర్‌ని తగ్గిచ్చేస్తారు. తగ్గిచ్చేసేసి మనకి ఇమేజ్ రూపంలో చూపిస్తారనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు 'బాహుబలి' సినిమా చూసారు. ఓకే. మీరు చూసారు కాబట్టి మీకు అర్థమైంది సినిమా. హ్మ్. బట్ రేపు మీరు కాలేజ్‌కి వెళ్తారు కదా! కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నారు. ఓకే. వాళ్ళకి అర్థమవుతది గానీ విజువల్‌గా చూసిన ఎఫెక్ట్స్ ఏమైనా కనిపిస్తాయా వాళ్ళకి? కనిపించింది. కనిపించదు. ఎందుకని? దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్. ఓకే. అతను ఏ డ్రెస్ యేసుకున్నాడు? ఎలా యేసుకున్నాడు? అవునా కదా! హ్మ్. అవన్నీ మీ ఫ్రెండ్స్‌కి ఐడియా ఉండదు. వాళ్ళు చూస్తేనే ఐడియా వస్తది. కదా! హ్మ్. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఇప్పుడు ఆ బీఆర్‌డీ డాక్యుమెంట్‌ని మనోజ్ నేను డైరెక్ట్‌గా నా కొలీగ్స్‌కి ఇచ్చేస్తాను. అంటే డెవలపర్స్‌కి, టెస్టర్స్‌కి ఇచ్చేస్తాను. వాళ్ళ పాటలో వాళ్ళు పడతారు కదా! అంటే కాదు. ఆ డెవలపర్స్, టెస్టర్స్ కూడా అర్థం అవ్వాలి. వాళ్ళకి అర్థం అయితేనే కదా డెవలప్ చేయగలిగేది. హ్మ్. అవునా? యెస్. వాళ్ళకి అర్థం కాకోకుండా మనం ఎంత ఎన్ని పేజెస్ ఆఫ్ డాక్యుమెంట్ ఇచ్చినా ఇట్స్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్ అన్నమాట. అర్థమైందా అండి? అర్థమైంది మనోజ్. యెస్. సో, దానికోసం మనం ఏం చేయాలి? దానికోసం వాట్ వి ఆర్ డూయింగ్ ఈస్ వి ఆర్ మేకింగ్ దిస్ డాక్యుమెంట్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎఫ్ఆర్. ఓకేనా? ఆ బట్ డాక్యుమెంట్‌ని మనం మనోజ్ యాహ్! యాక్చువల్లీ ఈ టైంలో లైక్ బీఎస్ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ కన్నా డైరెక్ట్‌గా యూజర్ స్టోరీస్ రాస్తారు కదా మనోజ్. అంటే ఇప్పుడు అజైల్ మెథడాలజీలో మామూలుగా బీఆర్‌డీస్ బీఆర్‌డీస్ 1, 2 లైక్ తక్కువ చేసి డైరెక్ట్‌గా యూజర్ స్టోరీస్ రాస్తారు కదా మామూలుగా. యెస్. ఇప్పుడు డిఫరెంట్‌గా ఉందండి. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనకి ఎలా ఉంది అంటే ముందుగానే డాక్యుమెంట్ అంతా ప్రిపేర్ చేసివ్వాలి. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే. ఓకే. ప్రాజెక్ట్ స్టార్ట్ చేయకముందే మనకు డాక్యుమెంట్ ఇచ్చేయాల. డైరెక్ట్‌గా ఓకే. మనకు ఒక మీటింగ్‌లో మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తారు. ఆ మీటింగ్‌ని బట్టి డెవలపర్స్, టెస్టర్స్ ఇయన్నిటిని రెడీ చేసేసుకుంటారు. ఓకే. దాని గురించి నేను మీకు క్లియర్‌గా మళ్ళీ ఎజైల్ మెథడాలజీలో చెప్తా. బట్ వి ఆర్ ఓకే. ఓకే. డిస్కసింగ్ అబౌట్ దీస్ థింగ్స్ కాబట్టి వాట్ వి హావ్ టు డూ ఈస్ వి హావ్ టు ఫస్ట్ అండర్‌స్టాండ్ దిస్ కాన్సెప్ట్. యాహ్! ఓకేనా? దీన్ని బట్ అర్థం అజైల్ మెథడాలజీ కూడా బీఆర్‌డీ క్రియేట్ చేస్తారు కదా మనోజ్. యాహ్! ఓకే. ఎజైల్ మెథడాలజీలో కూడా బీఆర్‌డీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఎవ్రీథింగ్ డాక్యుమెంట్ లేనిదే మనం అసలు ఏది చేయలేం కదా! ఓకే. ఓకే. ఇప్పుడు ఇందాడ హౌస్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు అన్నాను కదా! అదే ఎగ్జాంపుల్ ఓకే. తీసుకుందాం. ఓకే. సింపుల్‌గా ఒక 1 బీహెచ్‌కే కట్టుకోవాలి అన్నా మనకేం కావాలి? డాక్యుమెంట్ ఉండాలిగా. ఓకే. డూప్లెక్స్ కట్టుకోవాలన్నా ఒక డాక్యుమెంట్ ఉండాలిగా. అర్థమైంది. అర్థమైంది. మనోజ్ నేను పెద్ద విల్లా కట్టుకుంటా ఒక 100 ఎకర్స్‌లో. లేదంటే ఒక టౌన్‌షిప్ కడతాను మనోజ్. అన్నా గాని మీకు డాక్యుమెంట్ ఉండాలిగా. ఓకే. రైట్. హియర్ ఆల్సో ది సేమ్ థింగ్. మనం ఏం చేసినా సరే వి నీడ్ టు హావ్ ఎ డాక్యుమెంటేషన్. ఓకే. బట్ ఓకే. మెథడాలజీ మారినప్పుడల్లా ది ప్రాసెస్ విల్ బి చేంజ్డ్.
అర్థమైందా? ఓకే. 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 రైట్. అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్ అన్నమాట. ఒక మెథడాలజీ నుంచి ఇంకో మెథడాలజీకి వెళ్ళినప్పుడు ది ప్రాసెస్ కొంచెం చేంజ్ అవుతది. ఓకే. ఓకేనా? రైట్. సో సీ హియర్ ఇప్పుడేమైందండి? ఇక్కడ ఫస్ట్ ఫేజ్ 100% అయితేనే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళాం మనం. యెస్. రైట్? ఫస్ట్ ఫేజ్ అయిపోయింది మనోజ్ అంటే యెస్ గో ఫర్ ది సెకండ్ ఫేజ్. మరి మనోజ్ నేనిక్కడ మర్చిపోయి 99% నేను చేశాను. అండ్ ఐ హావ్ హ్యాండ్ ఓవర్ టు ది సెకండ్ ఫేజ్. ఓకేనా? ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయకోకుండా సెకండ్ ఫేజ్‌కి ఇచ్చేసా. మళ్ళీ రిమైనింగ్ 1%కి మళ్ళీ ఇది వెనక్కెళ్ళాలిగా? ఓకే. అవునా కదా? యెస్. ఇందాకడ అందుకే నేను అడిగాను. ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఇలా పడుతుంది గానీ, ఎక్కడైనా సరే వెనక్కి వెళ్తుందా అని అడిగానా? ఓకే. ఆ! అందుకే ఇక్కడ దేర్ ఈస్ నో బ్యాక్ స్టేజెస్. ఓకే. ఓకే. వెనక్కి వెళ్ళడం అంటూ ఏముండదండి ఇక్కడ. ఓకే. ఇక్కడ వెనక్కి వెళ్ళడాలంటూ ఉండవింకా. వాటెవర్ ది మరి రిక్వైర్మెంట్స్ వి హావ్ యాహ్! మరి మరి ఏదైనా డౌట్ ఉంది. డౌట్ ఉన్న రిక్వైర్మెంట్ ఇది డౌట్ ఉంది అనంటే ఎట్లా మనోజ్? యెస్. అందుకే కదా! ఇక్కడ మనకి ఇట్స్ ఎ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇక్కడ. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఓకే. టైమ్ టేకింగ్ ప్రాసెస్ అన్నమాట ఇవన్నీ. ఓకే. డౌట్స్ హ్మ్. ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, స్టార్టింగ్ ఇనిషియల్‌గా క్లారిఫై చేసేసుకుంటాం మనం. అంటే ఓకే. మీ డౌట్ ఏంటి? మనోజ్ 60% కంప్లీట్ అయిపోయింది. 61% ఏదో ఒక మాడ్యూల్ దగ్గర నాకో చిన్న డౌట్ ఉంది. నాకెవరు క్లారిఫై చేయరా? అంటే కాదు. డౌట్స్ విల్ బి క్లారిఫైడ్. బట్ చేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వోంట్ హ్యాపెన్. ఓకే. అర్థమైందా? వాటెవర్ ది ఓకే. రిక్వైర్మెంట్స్ యాస్ ఎ BA హాస్ గివెన్ అప్ టు నౌ, దోస్ ఆర్ ఫైనల్. ఓకే. గాట్ ఇట్. మీరు గాట్ ఇట్. మీరు 1 BHKకి మీరు 1 BHKకి మీరు ప్లాన్ గీసుకున్నారు. తర్వాత ప్లాన్ తీసుకొని అంతా కన్‌స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నాకు ఐ డోంట్ వాంట్ 1 BHK. ఐ వాంట్ డూప్లెక్స్ అంటే కుదురుతదా? కుదరదు. ఏం అజైల్‌లో అయితే చేయాలప్పుడు? కుదరదు. అహా! ఎజైల్‌లో కుదురుతది. వాటర్ ఫాల్‌లో కుదరదు. యెస్. యెస్. ఓకేనా? ఎజైల్‌లో అయితే అవసరమైతే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టుకోవచ్చు. బట్ వాటర్ ఫాల్‌లో నడవదు. ఎందుకని? వి ఆర్ వర్కింగ్ విత్ టోటల్ రిక్వైర్మెంట్స్. అర్థమైందా? హ్మ్. మన దగ్గర టోటల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఎందుకని చేంజ్ చేయలేవు మనం? సరే చేంజ్ చేయలేవు అంటున్నావు. మరి ఎందుకు చేంజ్ చేయలేవో కూడా చెప్పాలి కదా! ఎందుకు చేంజ్ చేయలేము అంటే, మనకు ఇక్కడ ఒక ఫ్లోలో వచ్చినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చామండి. ఒక ఫ్లోలో వచ్చాం. నౌ దేర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ది సెకండ్ ఫేజ్. ఓహ్! కలర్ మారలేదా? రైట్. నౌ దేర్ ఈస్ ఎ చేంజ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇన్ ది సెకండ్ ఫేజ్. అప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా వెనక్కెళ్ళాలిగా? ఓకే. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఈ కాంపోనెంట్స్‌లో ఇక్కడ లింక్ చేసిన ఏదైనా మాడ్యూల్స్ ఈ పర్టిక్యులర్ ఫేజ్‌లో ఎక్కడైతే చేంజ్ చేస్తున్నావో, చేంజ్ చేసిన మాడ్యూల్స్ దేనికో దానికి లింక్ అయ్యి ఉంటాయిగా ఇక్కడ. ఓకే. ఆ లింక్ అయి ఉన్నయన్నీ చేంజ్ చేయాలన్నమాట. అర్థమైంది. అర్థమైంది. అర్థమైందా? ఆ ఫస్ట్ ఫేజ్ నుంచి లింక్ చేసుకున్న మాడ్యూల్స్ ఏవేవైతే ఉంటాయో, ఆ పీస్ ఆఫ్ కోడ్ అంతా చేంజ్ చేసుకుంటూ రావాలి. అందుకని ఓకే. ఏమైపోద్దంటే చాలా టైం పట్టేస్తదన్నమాట వాటర్ ఫాల్ మెథడాలజీలో. సో, దానికోసం మనం ఏం చేస్తున్నామంటే, వి ఆర్ నాట్ ఎంకరేజింగ్ టు హావ్ ఎ చేంజెస్ ఇన్ ది మిడిల్. ఓకే. So హ్మ్. that's the reason what we are doing. We are getting 100% of requirements from the initial stages only. Okay na? 100% ఓకే. of requirements untene we are going for the second phase. If we don't have the 100% of requirements, we are not going for the second phase. Right? ఓకే. Now just consider ఇందాక ఏమనుకున్నామండి దీన్ని ఒక 3 months ఆర్కిటెక్ట్ డిజైన్ చేసి బిజినెస్ అనలిస్ట్ డిజైన్ చేసాడు అనుకుంటున్నాను. 3 months. ఇప్పుడు ఈ డిజైన్ ఫేజ్‌కి he has taken another 3 months. ఓకే. Okay. Now to the development they have taken around 8 months. Now ఓకే. to the testing they have taken around 6 months. Okay. హ్మ్. To the deployment they have taken around 4 months. Okay. ఓకే. How much it has been? 336, 6, 6, 12, 1 year, 8 plus 4, 12.
ఓకే. సో, కరెక్ట్‌గా 2 ఇయర్స్ వచ్చేసిందిగా. ఓకే. సరే. 2 ఇయర్స్‌కి కాంట్రాక్ట్ కదా! 2 ఇయర్స్‌కి కంప్లీట్ చేస్తారు అనుకుందామండి. ఓకే. ఓకేనా? ఇప్పుడు 2 ఇయర్స్‌కి కంప్లీట్ చేసేసారు. సో, మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఎంత పెట్టారండి? 85 క్రో 100 క్రో 100 100 సీఎం. క్రోర్స్ పెట్టారు మీరు. ఓకే. ఈ 100 క్రోర్స్ మీరు ఇన్వెస్ట్ చేశారు గాబట్టి, మీరెప్పుడైనా కంపెనీకెళ్తే మిమ్మల్ని ఒక కింగ్‌లా చూస్తారు. అవునా కాదా? ఓకే. ఎందుకని 100,00,00,000 ఇచ్చారు కదా మరి. హ్మ్. ఆ! ఇప్పుడు మీరు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు సరే. ఈ 100 క్రోర్స్‌లో నుంచి మీరెప్పుడైనా ఒక్క రూపాయి తీసుకున్నారా? ప్రాఫిట్. లే నో. ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్ వైపు చూడగలిగారా? ఎలా ఉంది నా ప్రాజెక్టు? డిజైన్ ఏమైనా నో. నో. చూడగలిగారా? నో. లేదు. ఓకే. సరే మీ దగ్గర 100 కాదండి 1000 క్రోర్స్ ఉన్నాయి. ఓకే. అందులో నుంచి ఒక 10% తీసి బిజినెస్ చేశారు మీరు. ఓకే. ఈ బిజినెస్ సక్సెస్సో, ఫ్లాపో తర్వాత విషయం. చేశారు కాబట్టి ఒకవేళ ఫ్లాప్ అయిందనుకోండి హౌ మచ్ యూ హావ్? 900 ఉన్నాయి ఇంకా. 99 900. 900 ఉన్నాయి ఇంకా. అవునా? 900 క్రోర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్ 5. బట్ మీ దగ్గరున్నదే 100 క్రోర్స్ అండి. ఇప్పుడు ఈ బిజినెస్ ఫ్లాప్ అయితే ఏంటి? హ్మ్. చాలా మంది సినిమాల్లో చెప్తారు కదా! టోటల్ అంతా దాని మీదే పెట్టేసాను. మొత్తం ఆరిపోయాను అంటారు. యెస్. యెస్. రైట్? సో, ఆ సిట్యుయేషన్‌లోకొచ్చేస్తాను. ఇఫ్ యూ డోంట్ హావ్ ఎ బ్యాకప్ మనీ, యూ కాంట్ ఏబుల్ టు కీప్ థిస్ 100 సీఆర్. రైట్ ఆర్ రాంగ్? సో, యెస్. వి విల్ కమ్ బ్యాక్ హియర్. 100 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారండి. ఈ 2 ఇయర్స్‌లో మీరెప్పుడైనా సరే ఒక్క రూ. 1 అన్న ప్రాఫిట్ తెచ్చుకోగలిగారా? నో. నో. తెచ్చుకోలేదు. పోనీ ఫ్యూచర్‌లో వచ్చుద్దన్న నమ్మకం మీకేమన్నా ఉందా? నో. నో. లేదు. మరి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? మరి రాదు అని నమ్మకం రాదు అని మీరెలా చెప్పేసారో, మరి తెచ్చుకోవాలి కాబట్టి ఏం చేయాలో కూడా చెయ్యాలిగా మీరు. హ్మ్. మరేం చేస్తారు? ఇలా కంప్లీట్‌గా కాకుండా ఫేసెస్ వైస్‌గా ఎళ్తే బెటరా? ఫేసెస్ వైస్ అనే కాన్సెప్ట్ లేదు ఇందులో. ఓకే. ఓకే. ఫైనల్ స్టేజ్ ఏంటి? ఫిఫ్త్ స్టేజు డిప్లాయ్‌మెంట్. డిప్లాయ్‌మెంట్ జరక్కోకుండా ఫేసెస్ కింద ఎళ్తే ఏం లాభం? హ్మ్. అవును కదా! ఎందుకంటే ఫైనల్ స్టేజ్ ఎప్పుడొచ్చిందండి మీకు డిప్లాయ్‌మెంట్? 2 ఓకే. ఇయర్స్‌కొచ్చింది. ఓకే. ఓకే. అప్పటిదాకా డిప్లాయ్‌మెంట్ టీమ్ ఏం చేశారు? 1 ½ ఇయర్ వాళ్ళు ఆడుకున్నారు. నార్మల్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లో చూస్తే సరిపోదు. ఓకే. డెవలప్‌మెంట్ చేశారు. టెస్టింగ్ అవ్వకోకుండా డిప్లాయ్ చేసేస్తారా? బగ్స్ వచ్చేస్తాయిగా మరి. ఓకే. ఓకే. సరే మనోజ్ పోనీ టెస్టింగ్‌లో చేస్తానంటారు. టెస్టింగ్‌లో బగ్స్ వచ్చేస్తున్నాయి. డిప్లాయ్ చేస్తారనుకోండి. ఏమైతది? పేమెంట్ గేట్‌వే దగ్గర ఏదన్నా ఎర్రర్ వచ్చింది. హ్మ్. ఓకే. మనీ మీ అకౌంట్‌కి పట్టల. బట్ హ్మ్. ప్రొడక్ట్ అయితే ఎళ్ళిపోతుంది. మరి ఓకే. ఆ మనీ అంతా ఎవరికెళ్ళిపోతున్నట్టు? కరెక్ట్. కరెక్ట్. కదా! కాబట్టి హ్మ్. ఇక్కడ ఏం జరుగుతుందండి? ఆఫ్టర్ 2 ఇయర్సే మీకు డిప్లాయ్‌మెంట్ అనేది లభిస్తుంది. ఓకే. కదా! మరి ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఏం చేయాలి మీరు? మీ ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయాలా? 2 ఇయర్స్ వరకు సరే. వెయిట్ చేయాలి. ఏదండి? 2 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే మనోజ్. 2 ఇయర్స్ వెయిట్ చేస్తారు. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసింది కదా! ఓకే. ప్రాజెక్ట్ ఇప్పుడు మీ హ్యాండ్‌లో ఉంది. ఇప్పుడేం చేస్తారు? మరి మనీ కావాలి కదా! రెవెన్యూ. మార్కెట్‌లోకి ప్రొడక్ట్ రిలీజ్ చేసిన తర్వాత చూడాలి ఇంగా అని అంటున్నా. మరి అలా చూస్తా కూర్చుంటారా? ఇప్పుడు నేను ఏం చేశాను అంటే సరే ఆహ్, ఏమంటారు? ఈ మధ్య తెగ ఫేమస్ అవుతుంది కదా! పికిల్స్. ఓకే. హ్మ్. సో, ఆ పికిల్సే పట్టుకుందాం. రైట్? సో, నేనేం చేస్తానండి, మా ఇంట్లో నేను పికిల్స్ రెడీ చేశాను. ఓకే. పికిల్స్ రెడీ చేసి నేను మార్కెట్‌లోకెళ్ళి నేను అమ్మితే ఎవరైనా కొంటారా? హుహు. మరేం చేయాలి నేను? బ్రాండింగ్ చేయాలి. బ్రాండింగ్ చేయాలి. మరి నేను ఇప్పుడు మార్కెట్‌కెళ్ళి చేస్తుంది నేను బ్రాండింగే కదా! మరెవరన్నా కొంటారా? కొనరు. కొనరు. మరి నేనేం చేయాలా? ప్రమోషన్స్ చేయాలి. ఓకే. నేను చేస్తుంది ప్రమోషనే కదా! మార్కెట్‌లోకెళ్ళి నా పికిల్ కొనండి అనేది ప్రమోషనే కదా! అ అంటే అవేర్‌నెస్ పెంచాలంటున్నాను. అంటే మీరేం సెలబ్రిటీ కాదు గదా! అంటే రైట్. అక్కడ సెలబ్రిటీ ఉంటే పక్కాగా కొంటారు. ఆ! అర్థమైందా? ఇప్పుడు ఆ! జస్ట్ మీరు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూజ్ చేశారండి.
ఓకేనా? హై క్వాలిటీ ఉమ్, ప్రొడక్ట్స్ యూస్ చేసి సో ఏం చేస్తున్నారు? సో ఓకే. మీకు ఇంకోటి చెప్తా చూడండి. సేమ్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ యూస్ చేసి యూ వెంట్ ఇంటు ది మార్కెట్. ఓకే, యూ వెంట్ ఓకే ఇంటు ది స్ట్రీట్స్ అండ్ వాట్ యు ఓకే ఆర్ డూయింగ్? యు ఆర్ సెల్లింగ్ యువర్ ప్రొడక్ట్. ఎవరన్నా ఓకే మీ వైపు చూస్తారా? చూడరు. చూడరు. మరి ఏం చేస్తారు మీరు? ఒక హీరోనో హీరోయిన్‌తో ప్రమోట్ చేపించారనుకోండి, రైట్? తెల్లారేసేసరికి మీకు ఆర్డర్‌లు వస్తాయి. ఓకే. అవునా కదా? ఎస్. ఇప్పుడు ఏదైనా సాఫ్ట్ డ్రింక్ ఉంది. దాన్ని మీరు ప్రమోట్ చేశారనుకో, చూసేవాళ్ళు ఏమంటారు? మా టీవీలో చూసారనుకోండి, ఏమంటారు వాళ్ళు? అబ్బాయి ఎవడ్రా ఈడు? ఈడెవడితోటో ప్రమోట్ చేపిచ్చేస్తున్నారు. ఆ! ఈ బ్రాండ్ ఏంటిదో అసలు ఎవరికీ తెలీదు. అసలు అందులో ఏమేమి విష పదార్థాలు కలిపేశారో అంటారు. అవునా? కరెక్ట్ కరెక్ట్. అదే బ్రాండ్‌ని ఓకే, ఏదైనా హీరోతోటో హీరోయిన్‌తో చేయించారనుకోండి, అబ్బా! ఇది సూపర్ అంటారు. అవునా? ఎస్. ఎందుకని? ఇట్స్ ఎ ఫేస్ వాల్యూ. అవునా? ఓకే. వాళ్ళు సెలబ్రిటీ. రైట్? ఎందుకని వాళ్ళు చేస్తే కొంటారు మనోజ్, నేను చేస్తే ఎందుకు కొనరు అంటే, దే నో ఇంటూ దేర్ మార్కెట్. ఓకే. ఉమ్, ఇప్పుడు చిరంజీవి గారు థమ్సప్ ప్రమోట్ చేశారనుకోండి, మనం ఎందుకు కొంటాము? ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ బ్రాండ్. అవునా ఓకే. కదా? ఇప్పుడు ఆయన మంచి ప్రొడక్ట్ అయితేనే కదా చేసేది. లేదంటే చేయరు కదా! యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? హలో! హలో మొన్న చేసేసి కంటిన్యూ కంటిన్యూ. యాహ్! అర్థమైందా? ఇక్కడ బ్రాండ్ వాల్యూ అనేది. ఓకే మన మనోజ్. బ్రాండ్ ఎంత పెద్దదైనా కావచ్చు, ఎంత క్వాలిటీ అయినా కావచ్చు. ఇఫ్ వి డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ అటెన్షన్ త్రూ ది ప్రొడక్ట్, ఓకే, ప్రాపర్ ఓకే. ప్రమోషన్స్ త్రూ ది ప్రొడక్ట్, మనకి ఐ మీన్ మన బ్రాండ్ అనేది సేల్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఓకే. ప్రమోషన్స్ బ్రాండింగ్. చేయించుకోవాలి. ఎస్. బ్రాండ్ ప్రమోషన్స్ చేయించుకోవాలి. ఓకే, ఒక సెలబ్రిటీని అనుకున్నారు మీరు. ఆ సెలబ్రిటీని కలవడానికి మీకు ఒక 6 మంత్స్ పట్టింది. ఓకేనా? మాట్లాడడానికి, మీ ఓకే. ప్రొడక్ట్ గురించి చెప్పడానికి అండ్ ఆయన యాక్సెప్ట్ చేయడానికి 6 మంత్స్ పట్టింది. ఓకే. ఇప్పుడు టోటల్ ఎంత అయిందండి? 2 ఇయర్స్ 6 మంత్స్. ఓకే. నెక్స్ట్ 6 మంత్స్‌లో మీరేం చేశారండి? బ్రాండ్‌ని ప్రమోట్ చేపించుకున్నారు. యాడ్ షూట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఓకే. ఎంత అయిందండి టోటల్? 3 ఇయర్స్ 3 అయింది. ఇయర్స్. రైట్? ఈ 3 ఇయర్స్ తర్వాత ఏం చేశారండి మీరు? టీవీ ఛానల్స్‌కి ఇచ్చారు. ఓకే. ఈ 3 ఇయర్స్ తర్వాత ఏమైందండి? మీ బ్రాండ్ అనేది టీవీలో వస్తుంది. ఓకే. ఇచ్చిన ఫస్ట్ డేనే మీకు ఏమంటారు? ప్రాఫిట్స్ వచ్చేస్తాయా? రావు. యూ నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. వి నీడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. అసలు మీకు ప్రాఫిట్ రావాలంటే అసలు మీకు ముందు ఎంత రావాలి మీ చేతికి? పెట్టిన 100 క్రోర్స్ రిటర్న్ రావాలి. 100 క్రోర్స్ రిటర్న్ రావాలి. ఓకే. మనోజ్ నేను ఒక 1 ఇయర్ వెయిట్ చేశా. టోటల్ ఎంత? 4 ఇయర్స్ వెయిట్ చేస్తే మీ 100 సీఆర్ మీకు వెనక్కొచ్చేస్తాయా? రావు. మైట్ బి, మైట్ నాట్ బి. ఎస్. ఓకే. ఈ మధ్యలో మీరేమైనా స్ట్రాటజీస్ యూజ్ చేశారనుకోండి. ఒక్క హీరోతో కాకోకుండా మల్టిపుల్ పర్సన్స్ తోటి చేయించారనుకుందాం. అప్పుడు రావచ్చుగా? అప్పుడు దానికి కూడా కాస్ట్ అవుతుంది కదా మనకి. అవుతుంది. బట్ ఆ జనరేషన్ అంతా ఎక్కడి నుంచి చేస్తారు మీరు? ఈ 100 సీఆర్‌లో ఓకే. నుంచే తీస్తారు. ఓకే. అవునా? ఇప్పుడు మీరేం చేస్తున్నారు ఇక్కడ సౌత్‌లో జస్ట్ కన్సిడర్ 'ప్రభాస్' గారితోటి చేపిచ్చారనుకుందాం. ఓకే. ఓకే. ఇక్కడ బాగా వస్తుంది మీకు. మీ రెవెన్యూ కొంచెం నడుస్తుందిక్కడ. మీ ప్రొడక్ట్ ఓకే. సేల్ అవుతుంది. ఓకే. బట్ కర్ణాటక స్టేట్స్‌కి వెళ్తే అక్కడ కూడా తెలియాలి కదా! ఓకే. కాబట్టి ఏం చేస్తారు మీరు? నాకు తెలిసింది ఒక్కళ్ళేనండి అటు సైడు. సురభ్ శెట్టి గారున్నారు కదా! సారీ, ఐ ఫర్గాట్ ది నేమ్ ఆల్సో. లేదంటే 'కేజీఎఫ్‌లో' యష్ ఉన్నారు కదా! ఆయనతోటో ఎవరితోటో ప్రమోట్ చేయించుకుంటారు. తమిళనాడు సైడ్ సిటీ ఎళ్తే ఏం చేస్తారండి? అటు సైడ్ ఫేమస్ పీపుల్‌తో చేయించుకుంటారు. హిందీ సైడ్ ఓకే. ఇటు సైడ్ ఎళ్తే నార్త్ సైడ్ ఏం చేసుకుంటారండి? గో విత్ బాలీవుడ్ పీపుల్. రైట్ ఆర్ రాంగ్? మీ బ్రాండ్‌ని ఏం చేస్తున్నారండి? యూ ఆర్ ప్రమోటింగ్ త్రూ ఔట్ ది ఇండియా. ఓకే. రైట్? త్రూ ఔట్ ది ఇండియా స్ప్రెడ్ అవ్వాలి అంటే ఆ స్టేట్స్‌లో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ చేత ప్రమోట్ చేపించుకోవాలి. అవునా కదా? ఎస్ మనోజ్. ఇప్పుడు మా టీవీ ఉంది. ఓకే. ఈ మా టీవీ అనేది ఆంధ్ర స్టేట్స్‌లో అందరికి ఒకటే వచ్చుద్దిగా?
ఉమ్, ఇప్పుడు నార్త్ స్టేట్స్కి వెళ్ళాం అనుకోండి, నార్త్ స్టేట్స్ లో మన తెలుగు మా టీవీ అక్కడ వచ్చుద్దా? ఉహు, రాదు. ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ హిందీ వస్తుంది మనకి. ఉమ్. అవునా కదా? ఇక్కడ మనకు తెలుగు వస్తుంది. కాబట్టి ఎస్ మనోజ్. మన బ్రాండ్ హిందీలో ప్రమోట్ చేయించుకోవాలంటే నార్త్ స్టేట్స్ లో నార్త్ పీపుల్ ని పట్టుకోవాలి. అవునా? ఎస్. అలా మనం ఎస్. ప్రమోట్ చేయించుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన బ్రాండ్ త్వరగా ప్రమోట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకే. రైట్? సో బట్ అరౌండ్ 5 years మీరు వెయిట్ చేసిన తర్వాత మీ 100 crores మీకు వచ్చాయి అనుకుందామండి. ఓకేనా? 5 years వెయిట్ చేశారు అండ్ యూ గాట్ యువర్ 100 crores బ్యాక్. నెక్స్ట్ డే నుంచి మీకు ప్రాఫిట్సేగా వచ్చేది. ఓకే. రైట్? ఇప్పుడు మీ బ్రాండ్ ఎవ్రీడే అరౌండ్ 10 lakhs to 20 lakhs ఆఫ్ ఐ మీన్ బాటిల్స్ కావచ్చు, ఏమైనా కానీ మీకు టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓకే. ఓకే, పర్ డేకి మీకు అరౌండ్ ఒక 20 to 30 lakhs ప్రాఫిట్ వస్తుంది రైట్ నౌ. ఓకే. బట్ ఈ 30 to 40 lakhs రావడానికి మీకు ఎంత టైం పట్టిందండి? 30 to 40 lakhs రావడానికి నాకు ఆల్మోస్ట్ లైక్ 5 to 6 years పట్టింది. 5 to 6 years పట్టింది. జస్ట్ కన్సిడర్ 5 years పట్టింది. ఒక బిజినెస్ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి 5 years దాకా ఖాళీగా కూర్చుంటాడా రూపాయి సంపాదించుకోకుండా? నో నో. ఓకే, నేను ఈరోజు షేర్ మార్కెట్లో ఒక 500 రూపీస్ పెట్టాను నేను. ఓకే, 500 రూపీస్ నేను షేర్ మార్కెట్లో పెడితే నేనేం ఆలోచిస్తానండి? ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ నీడ్ టు గెట్ అరౌండ్ 1 రూపీ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. అవునా కదా? ఓకే. బట్ మీరు ఏమి 100 రూపాయలు 200 పెట్టలేదు కదా, 100 కోట్లు పెట్టారు మీరు. ఓకే. మరి ఈ 5 ఏళ్ళు ఖాళీగా కూర్చోవాలి అంటే మరి ఎలాగా? కరెక్ట్. కరెక్ట్. కరెక్ట్ కదా? అందుకని ఏమైంది అంటే ప్రీవియస్ గా మనకి వాటర్ ఫాల్ మెథడాలజీలో ఇట్ హ్యాస్ టేకెన్ లాట్ ఆఫ్ టైం అండి. అర్థమైందా? ఓకే. ఇట్ హ్యాస్ ఓకే. టేకెన్ ఎ లాట్ ఆఫ్ టైం ఫర్ అస్. 1 second. ఓకే. అక్క, అక్క చెప్పక. ఓకే. ఉమ్. చెప్పు చెప్పు. అక్క. ఉమ్. ఇప్పుడు అక్కడ ఆయన అకౌంట్ అది శాలరీ అకౌంట్, ఆయనకు అర్థం కావట్లా. అక్క నేను క్లాస్లో ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను 5 minutes లో. సుజన్. ఎస్ మనోజ్. రైట్. ఇక్కడ ఏం జరుగుతుందండి మనకి టోటల్ గా ఈ 5 years వెయిట్ చేయడం వలన ఒకవేళ మనకి బ్యాకప్ మనీ ఉంటే ఓకే, ఈ ప్రాజెక్ట్ పోతే పోయిందిలే అని చెప్పి మనం ఏం చేస్తాము, రిమైనింగ్ మనీ తోటి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాం. లేదు అసలు ఉన్నదే ఈ అమౌంట్ అనుకోండి, ఏం చేస్తామండి? వి విల్ బి ఆన్ ది స్ట్రీట్స్ అన్నమాట. అర్థమైందా? ఓకే. అందుకని ఏం చేస్తారు అంటే ఇట్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనమాట. అందుకని ప్రీవియస్ డేస్ లో చూసారా మనకి అన్ని ప్రాజెక్ట్స్ ఉండేవి కావు. అవునా? ఓకే. డెవలప్మెంట్ అంతా సరిగ్గా ఉండేది కాదు మనకి. ఎప్పుడైతే ఈ ఎజైల్ మెథడాలజీ మార్కెట్లోకి వచ్చిందో వీ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. రైట్? ఓకే. ఓకే. ఇప్పుడు ఒక అమెజాన్ అనేది ఒకటి ఉందనుకోండి, దానికి పోటీగా ఇంకో 10 ఉన్నాయి ఇప్పుడు మనకి. రైట్? ఇది వరకు మనీ ఎవరి దగ్గర ఉంది? బాగా అమెజాన్ ప్రాజెక్ట్ ఓనర్ దగ్గర ఉంది. రైట్? తర్వాత ఏం చేస్తున్నారండి, ఈ ఫ్లిప్కార్ట్ అనే ప్రోడక్ట్ ఇంకోటి రిలీజ్ చేశారు. ఎందుకని? అతని దగ్గర ఉంది, సో హీ హాజ్ ఇన్ టు ది మార్కెట్. ఎప్పుడైతే ఈ ఎజైల్ మెథడాలజీలో ఈ ప్రాజెక్ట్స్ చాలా బాగా రన్ అవుతున్నాయని తెలిసిందో ఎవ్రీ వన్ ఎవరి దగ్గర అయితే మనీ ఉన్నాయో సో ఈ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం మొదలు పెట్టారు. ఓకేనా? ఓకే మనోజ్. రైట్. సో అందుకనే వాటర్ ఫాల్ మెథడాలజీలో ఏమయ్యేది అంటే ఇట్ ఈస్ టేకెన్
ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ లాట్ ఆఫ్ టైం అండి. ఓకే, అందుకనే ప్రాజెక్ట్ అంత త్వరగా సక్సెస్ అయ్యేవి కావు. ఓకే, ఓకే. ఇది ప్రీవియస్ గా చూస్తే మన చిన్నప్పుడు ఏముండేయండి, థమ్స్అప్, కోకో కోలా, ఇంకేమైనా ఉండేయా, మాజా, ఇవే, సారీ హ్మ్. మాజా కాదు, సంథింగ్ వైట్ కలర్ లో ఉండేది, అది ఇది లిమ్కా. లిమ్కా, లిమ్కా, ఫ్యాంటా, ఇవే ఉండేది. బట్ ఇప్పుడు ఫ్యాంటా ఉందా మనకు అసలు? హ్మ్. అసలు లేదు, అది కనపడని కూడా కనపట్ల. ఎందుకని? ఓకే. ఆ ప్రొడక్షన్ అనేది లేదంత. కాబట్టి ఆ కంపెనీ మూసేయాల్సింది వచ్చిందో, ఏమైందో, లేదంటే ఎవరికైనా అమ్మేశారో ఎవరికి తెలియదు. రైట్. ఓకే. సో ఇప్పుడు చూడండి, అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మనకి అసలు సాఫ్ట్ డ్రింక్స్ లో, కూల్ డ్రింక్స్ లో, ఓకే. నెంబర్ ఆఫ్ వచ్చేసినాయి. ఎందుకని? దే ఆర్ యూజింగ్ దిస్ మెథడాలజీ అన్నమాట. రైట్. ఒకవేళ మనం ఎజైల్ మెథడాలజీ ఉపయోగించి కూడా నేను ఫెయిల్యూర్ అవుతాను అంటే ఎలాగా అనేది దాని గురించి రేపు మాట్లాడు. బట్ ఈ వాటర్ ఫాల్ లో ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఈ కంపెనీని సేల్ చేసేస్తారు. ఓకే. ఈ టోటల్ 5 ఇయర్స్ వేస్ట్. ఈ 100 సిఆర్ లో 100 సిఆర్ వచ్చిద్దో అది కూడా తెలియదు మనకి. ఒక 70 హ్మ్. సిఆర్ కో, అంతే కదా, ఓకే. లేదంటే ఒక 60 సిఆర్ కో అమ్మేసుకోవాల్సి వస్తుంది. ఈ 5 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకొని ప్లస్ 40 to 30 crores ఆఫ్ అమౌంట్ అని ఏం చేశారండి, లాస్ లాస్ లో చేస్తుంది. చూడాల్సి వచ్చింది. రైట్. ఎప్పుడైతే ఈ ఎజైల్ మెథడాలజీని ఇంట్రడ్యూస్ చేశారో అప్పటి నుంచి మనకి ఇంత లాసెస్ అనేవి లేకోకుండా ఉన్నాయి. ఓకేనా? ఓకే మనోజ్. ఎనీ డౌట్స్? నో, నో, నో. ఓకే దెన్, రైట్.